నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు వచ్చేసి జేవి సురేష్. నా సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి. నేను ఇక్కడ ఢిల్లీలో ఒక కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు కూడా నేను హిందూ ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నట్టు చాలామందికి చెప్తూ చాలా వీడియోలు పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈవేళ నేనేంటంటే కొన్ని కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈవేళ ఈ వీడియో చేయడం మొదలెట్టాను. మెయిన్గా చాలా హిందూ ఆర్గనైజేషన్స్తో కలిసి నేను చాలా ఒక డోనర్గా, ఒక సపోర్టర్గా, అలాగే వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే ఏదైనా వాళ్ళ కోసం వీడియోలు చేయడానికి కూడా ఇప్పుడు కొత్తగా నేను వీడియోలు చేయడం ప్రారంభించాను. ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైతే నేను మెయిన్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నానో శివశక్తితో, ఆ శివశక్తి భవిష్యత్ కార్యాచరణ ఏంటని ఇప్పుడు మీతో చెప్పడానికి నేను ఈ వీడియో మొదలుపెట్టాను. సరే, ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ శివశక్తి స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో ఈ శివశక్తి చాలా విజయాలు సాధించింది. ఏదైతే ఈ మెయిన్ ఫస్ట్లో స్టార్టింగ్లో చాలామంది పాస్టర్లతో డిబేట్ చేసి వాళ్ళ బైబిల్లో ఉన్న చాలా వరకు నిజాలను బయటికి తెలిసేలా చేసి, చాలామందికి అందులో ఉన్నవి తెలియజేసి, చాలామందిని మళ్ళా గర్వాప్సేయి హిందూ మతంలోకి వచ్చేలా చేశారు. అసలు ఇవన్నీ మనకెందుకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకెందుకు అని అనుకోవడం వల్లే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మత మార్పిడి అనేది ఒక చాలా పెద్ద తీవ్రమైన సమస్యగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద ప్రతి ఒక్కరూ వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను? ఎందుకంటే ఏ హిందువు, ఏ సనాతన ధర్మం పాటించే హిందువు కూడా ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చెయ్యడు. కానీ మత ప్రచారం చేసేది ఎవరు? క్రైస్తవులు మాత్రమే హిందువుల దగ్గరికి వచ్చి మత ప్రచారం చేస్తారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మత ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా 100కి 100% అడిగే హక్కు మనకుంది. అందులో తప్పుందా ఒప్పుందో తెలుసుకునే హక్కు ఉంది. అందులో వాళ్ళు చేసే ప్రతి ప్రచారాన్ని తిరిగి ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. ఈ నినాదంతోనే ప్రతి ఒక్కరు కూడా మతంలో జరిగే అన్యాయాలను, లోపాలని, ఆ మతం మన హిందూ మతం అంతకన్నా చాలా గొప్పదని తెలుసుకునేలాగా చెయ్యడానికే శివశక్తి, హిందూ జనశక్తి. ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చిన క్రిస్టియన్ ప్రవీణ్ గారు కానీ, మన గురువులు రాధా మనోహర్ దాస్ గారు కానీ నిరంతరం కృషి చేస్తున్నది దీనికోసమే. మన హిందూ ధర్మం ఎంతో గొప్పది. దానికన్నా క్రైస్తవ మతంలో, మన హిందూ మతంలో లేని మంచి ఏది కూడా క్రైస్తవ మతంలో లేదని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మాత్రమే వీళ్ళందరూ నిరంతరం శ్రమిస్తున్నారు. దానికోసం వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మాధ్యమాల్లో, యూట్యూబ్ ద్వారా ఏంటి, సోషల్ మీడియా ఏంటి, దేనిలో వీలైతే అందులో అన్ని విధాలుగా హిందువుల్ని చైతన్యపరచడానికి వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు మన కర్తవ్యం కూడా ఏంటంటే, మనం కూడా అందులో ఉన్నది ప్రశ్నించాలి. మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. వాళ్ళు మనలో చైతన్యం, ఇప్పుడు మనలో చైతన్యం తీసుకొచ్చారు, నాలో చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు నాకులో చైతన్యం వచ్చింది కాబట్టి నేను ప్రశ్నించడం మొదలు పెడుతున్నాను. దానికోసమే ఇప్పుడు ఇలా వీడియోలు చేయడం మొదలుపెట్టాను. చాలామందికి అనుమానం ఉండొచ్చు, ఎందుకు ఇవన్నీ మనకెందుకు అని అనుకోవడం వల్లే ఇప్పుడు ఎంత దాకా వచ్చింది. ఇప్పటికీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆ ప్రలోభాలను ఎందుకో నేను చెప్తాను. అది కూడా అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. గురి చేస్తున్నా సరే వాళ్ళని మనం తిరిగి ప్రశ్నించలేకపోతే ఇంకా మనం ఈ పూజలు చేయడం అనవసరం, అలాగే మనం భక్తులమని చెప్పుకోవడం అనవసరం. గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టేయడం, లేకపోతే ఏయో ప్రదక్షిణలు చేసేయడం, అస్వస్థాలు చేసేయడం ఏనండి మన బాధ్యత? అంటే దేవుడు మనకి ఏదో ఇస్తాడో దేవుడు మనకి ఏదో ఇస్తాడు కాబట్టి దేవుడికి మనం పూజ చేయాలి, ఇదేనా బాధ్యత? అసలు మన హిందూ ధర్మం ఏం చెప్పింది? ఒక గొప్ప జీవన విధానం ఏంటో అని చెప్పింది. ఆ జీవన విధానం అంటే ఏంటో తెలుసుకోలేవట్లేదు కాబట్టి మనం అమాయకంగా దేవుడు ఏదో ఇవ్వట్లేదని చెప్పి ఎవరో వచ్చి ఇక్కడ మీకు వస్తే ఇక్కడ మీకు ఏదో దొరుకుద్దాని కానీ మతం మారిపోతున్నాం. అందుకనే హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియాలి మనం. ఈ హిందూ ధర్మం కన్నా
మన ఏ మతాలు అయితే ధర్మం వస్తున్నాయి అందులో మన ధర్మం కన్నా గొప్పదేది లేదని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని నలుగురికి చాటి చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకా ఎవరికైనా నేను చేస్తున్న అనవసరమైన పని అనుకుంటే ఎక్కడితో వీడియో ఆపేయండి, చూడడం మానేయండి. ఎవరైనా నేను చెప్పింది వ్యాలిడ్గా అనిపిస్తే మాత్రమే ఇక్కడి నుంచి ముందు వినడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు నేను శివశక్తి ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళ పనికి నేను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నానో నేను చెప్తాను. ఇప్పుడు దాకా శివశక్తి ఆర్గనైజేషన్స్ 3 విధాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఒకటి పాస్టర్లతో డిబేట్లు చేశారు స్టార్టింగ్లో. ఆ డిబేట్ల ద్వారా చాలా వరకు నిజాలు తెలిసేలా చేశారు, చాలా గర్వాప్సి అయ్యేలా చేశారు. ఆ తర్వాత గర్వాప్సి వీడియోస్ చేయడం మొదలెట్టారు. ఈ గర్వాప్సి వీడియోల ద్వారా ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్నైతే అక్కడ ఇబ్బందులు పడ్డారో, అక్కడ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ గర్వాప్సి వీడియోల్లో ఈ ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్ళి వెనక్కి వచ్చారో వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు చేసి అందరికీ తెలిసేలా చేశారు. ఆ తర్వాత బైబిల్ క్లాసెస్ ఎవరైతే పాస్టర్లు నిజాలు దాచిపెట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాక్యాలు మాత్రమే చెప్పి మన మతం మార్చడానికి ప్రయత్నిస్తారో అవి అన్నీ అందులో ఉన్న అసలైన నిజాలన్నీ బయటికి తీసి బైబిల్లో ఉన్నట్టుగా అందరికీ వివరించి చాలా వరకు బైబిల్లో ఎవరైతే మత ప్రచారానికి వస్తున్నారో పల్లెల్లో వాళ్ళని ఆ బైబిల్లో ఉన్న పాయింట్స్తోనే తిరిగి మత ప్రచారానికి వచ్చి వాళ్ళని ప్రశ్నించేలా చేశాడు బైబిల్ తరగతుల ద్వారా. ఆ తర్వాత మెయిన్ ఈ టెస్టిమోనీ ట్రోల్స్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఈ టెస్టిమోనీ ట్రోల్స్ ఈ జబర్దస్త్ లాంటి ఏ ప్రోగ్రామ్స్ పనికిరావు. అంత అందంగా టెస్టిమోనీ ట్రోల్స్ వాళ్ళు అలా అయితే చాలా అసభ్యకరంగా ఏది ఇంకా ఏంటంటే ఒక అద్భుతాలు స్వస్థతలు, అయ్యో రోగాలు తగ్గిపోతాయి, ఇది అబ్బో అని ఏదైతే వాళ్ళు ఒక పీక్గా చెప్తారో వాటన్నిటిని కూడా ఒక్కొక్క పాయింట్ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న మొత్తం గలటానంటే బయటపడేలా చేసి ఆ టెస్టిమోనీ ట్రోల్స్ ఇప్పుడు ఎవరైనా అప్లోడ్ చేయాలంటేనే భయపడేలాగా. ఇప్పుడు మీరు చూడండి సోషల్ మీడియాలో చాలా వరకు ఈ టెస్టిమోనీస్కి ట్రోలింగ్ గురవుతున్నాయంటే కారణం ఈ హిందూ ఆర్గనైజేషన్ శివశక్తి మొదలెట్టింది. ఆ తర్వాత దాని ద్వారా అందరూ వీటిని ట్రోల్ చేయడం ద్వారా అందులో వాళ్ళు ఎంత దారుణంగా టెస్టిమోనీల ద్వారా జనాలు మోసం చేస్తున్నారో తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి శివశక్తి ఇప్పుడు దాకా చాలా వరకు చాలా చైతన్యం తీసుకొచ్చింది. ఇంకో పక్క నుంచి రాధా మనోహర్ దాస్ గారు ప్రతి పల్లెకి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తన మాటలతో చైతన్యపరుస్తూ గురువు గారు ఎంతో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అంత ప్రయత్నం చేసి అంత కష్టపడే వాళ్ళకి మన వంతుగా మనం కూడా ఏదో ఒక మాట సాయం చేయాలి. ధన సాయం ఏదో సాయం చేయాలి. పూజలు చేసుకుంటూ లేకపోతే ఇంట్లో జపాలు చేసుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ కూర్చుంటే ఈ రోజుల్లో పని అవ్వదు. ఖచ్చితంగా మన వంతు సాయం మన ధర్మం కోసం చెయ్యాలి. సరే, ఇప్పుడు శివశక్తి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇదివరకు చైతన్య రథాల కోసం డొనేషన్స్ రేట్ చేశారు. మేము డొనేషన్స్ ఇచ్చాము. చైతన్య రథాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా రామసేతు అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ రామసేతు ద్వారా ఏంటంటే మండలానికి ఒక కార్యకర్తని నియమిస్తారు శివశక్తి ద్వారా. ఆ కార్యకర్త ఏంటంటే ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి గ్రామ పెద్దని కలిసి ఇప్పుడు దాకా దగ్గర ఒక 20 మండలాలకు ఇప్పుడు ట్రైన్ చేశారు. ఇంకో 20 మండలాలకు ట్రైన్ చేస్తున్నారు. అలాగా అందులో నేను కూడా ఒక మండలానికి ఒక డోనర్ కింద ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అలాగా వాళ్ళు ఎలా అయితే పల్లెకి వెళ్ళి ప్రచారం మొదలెట్టారు, ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ప్రచారం మొదలు పెడతారు. గ్రామానికి వెళ్ళి గ్రామస్తులకు తెలియజేస్తారు. పల్లెటూరులో మారుమూల దాకా వెళ్ళి అందరికీ మన ఈ శివశక్తి వీడియోలు కానీ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ టెస్టిమోనీ ట్రోల్స్ కానీ ఇవన్నీ తెలియజేసి అందులో ఉన్న లోపాలని జనాలకి తెలిసేలా చేసి ఆ మతం కన్నా ఈ మన కన్వర్ట్ చేసే మతం కన్నా మన మతం ఎందులోనూ తక్కువ కాదని, ఇంకా మన మతం ఎంత ఉన్నతమైందని అందులో ఉన్న లోపాలు తెలిసి జనాల్ని దాని బారి నుంచి కాపాడడానికి సాయశక్తిలా ప్రయత్నం చేయడానికి ఈ రామసేతు అనే ప్రాజెక్ట్ మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు దాకా ఈ రామసేతు ప్రాజెక్ట్ గురించి అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ శివశక్తి 10 సంవత్సరాల వార్షికోత్సవం వస్తుంది.
ఆ వార్షికోత్సవంలో ఇప్పుడు చాలా పెద్దగా సభ నిర్వహించి విజయవాడలో చాలా పెద్దగా దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇంక నుంచి శివశక్తిలో జరిగే ప్రోగ్రాంలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మేము కూడా చాలా ఉధృతంగా పోరాటం మొదలెట్టబోతున్నాం. ఇక నుంచి ఏంటంటే ఈ రామసేతు కానీ అంటే మా ప్రయత్నం, మా దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, మా ప్రయత్నం చిన్నది అవ్వచ్చు, కానీ స్టార్ట్ అయినప్పుడు శివశక్తి ఎంత ఉందో ఇప్పుడు ఎంతవరకు ఎదిగిందో ఇంకా ఎదుగుద్ది. అలాగే హిందూ ఆర్గనైజేషన్స్ని కూడా ఎడతెరిపి లేకుండా ప్రయత్నం చేస్తే మాకు ఖచ్చితంగా మా హిందూ ఆర్గనైజేషన్స్ కానీ అలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా దైవ సంకల్పం మాది గొప్పదే కాబట్టి దైవం మాకు ఖచ్చితంగా మాకు అనుగ్రహిస్తాడు, దైవం మాకు తోడుంటాడు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకునే పాయింట్ ఏంటంటే మెయిన్ మత మార్పిడి జరగడానికి ప్రలోభాలు కారణమని ఇందాక నేను చెప్పాను. ఆ పాయింట్ మీద నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్తాను. దాని గురించి నేను ఇవ్వాలనుకుంటున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏంటి ప్రలోభాలు, మత మార్పిడి కోసం చేసే ప్రలోభాలు ఏంటి, ఎందుకు ఇలా అన్నాను నేను. ఎందుకంటే బై సపోజ్ చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ హిందువు కూడా ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ క్రైస్తవుల ఇంట్లో కానీ ముస్లింల ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా ఏ నాస్తికుల ఇంట్లో కానీ వాళ్ళకి అనారోగ్యంగా ఉంటేనో కష్టం ఉంటేనో లేకపోతే ఏదో బాధలు వస్తేనో వెళ్ళి నువ్వు మా హిందూ దేవీ దేవతలు నమ్ముకో, నీ కష్టాలన్నీ మారిపోతాయి, ఈ కష్టాలు తీరిపోయిన తర్వాత ఇంకా మా దేవుడిని నమ్మడం వల్ల కష్టాలు తీరిపోయినాయి కాబట్టి మా దేవుళ్ళలోకి వచ్చేయాలి, మా దేవుడిని మాత్రమే నమ్మాలని ఏ హిందువు, అసలు మెయిన్ హిందువు ఎప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పడం, కష్టాలు వచ్చినప్పుడు మా దేవుడిని నమ్ముకోమని చెప్పినా ఏదైనా పూజ చెయ్యి, వ్రతం చెయ్యి, లేకపోతే ఏ మొక్కు అయినా మొక్కుకో అంటాడు. అంతే తప్పించి ఎప్పుడు కూడా మా దేవుడిని నమ్ముకోవడం వల్ల నీకు ఈ కష్టం తగ్గింది కాబట్టి మా దేవుడిని మాత్రమే నువ్వు నమ్ముకోవాలి అని చెప్పి ఏ హిందువు చెప్పడు. కానీ ఇప్పుడు 100% క్రిస్టియన్స్ వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వచ్చి మీరు నమ్ముకుంటున్న దేవుళ్ళ వల్ల మీ కష్టాలు తగ్గట్లేదు కాబట్టి మీరు వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, మా చర్చికి వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన మాత్రమే కాదు మీరు భక్తితో నమ్మకంతో పూజిస్తే ఖచ్చితంగా మీ కష్టాలు తగ్గిపోతాయని చెప్పి వాళ్ళు మనకు చెప్తారు. చెప్పడం మాత్రమే కాదు, తీసుకెళ్తారు, ప్రార్థన చేస్తారు. ఈ కష్టాలు తగ్గిపోతాయా లేదా అన్నది పాయింట్ పక్కన పెడతాం. ఖచ్చితంగా 100% వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నిస్తాం. ఇప్పుడు నేను లాజికల్గా అడుగుతాను, కష్టాలు తగ్గుతాయా లేదా అన్నది లాజికల్గా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఏంటి ఇందులో అసలు లాజిక్ ఏంటి అంటే ఇందులో లాజిక్ ఏంటంటే అది పార్ట్ 2 వీడియో కింద చెప్తాను. అంటే ఒకేసారి కాదు, చాలా క్లియర్గా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. నేను మీకు వినాలనుకుంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే మేము ఎలా పోరాటం చేస్తున్నాం అన్న విషయం మేము చెప్పాం. ఇప్పుడు మేము అందులో జరిగే ప్రలోభాల గురించి చెప్తాను. అది ఇప్పుడు వెయిట్ చేయండి, చాలా డీటెయిల్డ్గా నీట్గా చెప్తాను. ఓకే, జస్ట్ పార్ట్ 2.